కనుక మాయతో ముడి తొలగి బ్రహ్మముతో ముడిపడినటువంటి దివ్యమైన శోభ అనగానే రుక్మిణీ కళ్యాణంలో ఒక తాత్వికమైన సంకేతాన్ని చూడాలి అనే సూచన మనకు మహానుభావుడు నారాయణ తీర్థులు ఇస్తున్నారు. అంతేకాదు అటు తర్వాత మంగళసూత్రధారణ ఇత్యాదులన్నీ పూర్తయ్యాయి. వధూవరులిద్దరూ కూర్చున్నారు. ఆ తర్వాత అక్షతారోపణ జరుగుతోందండి. అక్షతారోపణ అంటే తలంబ్రాలు పోసుకోవడం. అయితే అక్షతారోపణ అనగానే ప్రతి వారికి కూడా గుర్తుకొచ్చేది సీతారాముల కళ్యాణ శోభ నాటి అక్షతారోపణం. ఇప్పుడు సీతారాముల కళ్యాణం కూడా స్మరించుకునే భాగ్యం మనకి లభించింది. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయతా స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని అక్కడ చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారంటే, సీతమ్మ చేతిలో ముత్యాలు పట్టుకుందిట. ఆవిడ చేతులు పద్మాల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ ఎరుపు ఆ ముత్యాల్లో ప్రతిఫలించింది. అలాంటి తలంబ్రాలుగా రామయ్య తల మీద వేస్తూ ఉండగా ఆ వేస్తున్న సమయంలో ఆ మధ్యలో తెల్లగా కనబడ్డాయట. శ్రీరాముని శరీరం మీద పడగానే నీలంగా మారిపోయేట. ఇది అక్కడ ఉన్నటువంటి వర్ణన. ఇప్పుడు ఈ తలంబ్రాలని రుక్మిణీ కళ్యాణంలో ఎలా భావిస్తున్నాడో యోగీశ్వరుడైనటువంటి నారాయణ తీర్థులు. ఆ యోగీశ్వరుడు అన్న మాట గుర్తుపెట్టుకోండి. యోగీశ్వరేశ్వరుడి పెళ్ళి ఇది కనుక ఆ కోణంతో చూడాలి. కృష్ణతత్వం వేరు, రామతత్వం వేరు. పరమార్థం ఇద్దరూ ఒకటే. కానీ కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ, యోగీశ్వరుడు, నిర్వికారుడు. రాముడు మానవుడు ప్రవర్తించాడు, కృష్ణుడు ఆ లేడు. వలే కనిపిస్తున్నప్పటికీ ఆయన పూర్తి నిర్వికారమైన యోగీశ్వరేశ్వరుడు, ఏది అంటని వాడు, పరతత్వం, నిర్మలమైన తత్వం కృష్ణతత్వం. అందుకే కృష్ణతత్వం సాక్షాత్ బ్రహ్మతత్వమే. ఆ రహస్యం యోగులకు తెలుస్తుంది. అందుకే నారాయణ తీర్థుల వారు ఆ ధ్వనిని ఇక్కడ చూపిస్తున్నారు. మనం కూడా ఆ తలంబ్రాల దృశ్యాన్ని చూద్దాం. భైష్మ్యా పాణి సరోరుహాంజలి గత రక్తాస్తు ముక్తా స్థితా యా ముక్తాగళితానురాగ విమలా కృష్ణోత్తమంగాశ్రయా యాతాస్తస్య యదుద్వహస్య పరమం సంయం విశుద్ధాత్మనః తాః కుర్వంత్వభితః శుభాని సతతం శ్రీకృష్ణ వైవాహికాః. శ్రీకృష్ణ వైవాహికాః. కృష్ణ వివాహ సమయంలో తలంబ్రాలు ఇవి ఎలా ఉన్నాయో చూడండి. భైష్మ్యాహ అంటే భీష్మకుని పుత్రిక అయినటువంటి రుక్మిణమ్మ చేతిలో ఆ ముత్యాలు ఎలా ఉన్నాయంటే ఎర్రగా ఉన్నాయట, అచ్చం సీతమ్మలాగే. ఈ ఎరుపు దేనికి సంకేతం అంటే ప్రేమకు సంకేతం, అనురాగానికి సంకేతం. దోయలించిన చెయ్యి హృదయానికి సంకేతం. తన హృదయంలో ఉన్నటువంటి ప్రణయాన్ని, ప్రేమనంతటినీ కూడా కృష్ణుడికి ఆవిడ అర్పిస్తోంది, తనని తాను సమర్పించుకుంటోంది. ఆ అర్పిస్తున్నప్పుడు ఇవి కృష్ణుని మీద పడ్డాయి. అయితే కృష్ణుని మీద పడితే ఎలా కనబడాలండి? అచ్చం రామునికిలాగే నీలంగా కనబడాలి. చిత్రం ఏంటంటే కృష్ణుని మీద పడిన వెంటనే అవి తెల్లగా కనిపిస్తున్నాయట. ఇందులో మర్మం ఏమిటంటే, ఈవిడ సమర్పించినప్పుడు ప్రేమ అనేటువంటి భావన అందులో ఉంది. కృష్ణుని దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు భావాతీతమైన స్థితి అక్కడ ఉన్నది. ఏ భావన లేదు, ఏ వర్ణము లేదు. అక్కడ వర్ణం ఉంటే వికారం, ఏ వర్ణము లేదు అంటే నిర్వికారమైన తత్వముగా పరిణమించిపోయింది. అంటే కృష్ణునికి సమర్పించుకున్న హృదయం, కృష్ణునికి సమర్పించుకున్న నేను అనే భావం నిర్వికార స్థితిలో లీనమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. కానీ కృష్ణుని యొక్క నిర్వికారత్వాన్ని ఈ తలంబ్రాల వర్ణంలో ఒక ప్రత్యేకమైన కోణంలో మనకి నారాయణ తీర్థుల వారు చెప్పారు. ఈ విధంగా రుక్మిణీ కృష్ణ కళ్యాణ శోభను మనం ఈరోజు జరిపించుకున్నాం. జరిగిందా లేదా అండి? ప్రతి వారి హృదయంలో కూడా ఈరోజు రుక్మిణీ కృష్ణ కళ్యాణం జరిగినది. అంతేకాదు ఇక్కడ కథారూపంలో జరిపాం. పైగా అటు ఇటు దృష్టి చెదరకుండా ఏకాగ్రంగా ప్రతి వారి హృదయంలో రుక్మిణీ కృష్ణులు ప్రతిష్ఠింపబడేటట్లుగా కథారూపంలో నిర్వాహకులు చక్కగా జరగాలని చెప్పి ఏ ఇబ్బంది కలిగించకుండా ఏర్పాటు చేశారు. కానీ క్రియారూపంగా జరగడం జరిపించిన వారికి అభీష్ట సిద్ధి కలిగిస్తుంది, ఊరికి కూడా క్షేమం కలిగిస్తుంది. గనక ఈ ప్రవచనంలో భాగంగా శాంతికరమైన రుక్మిణీ కృష్ణ కళ్యాణాన్ని నిర్వాహకులైనటువంటి శ్రీ దివాకరుని కుటుంబం వారు, అందున జ్యేష్ఠపుత్రులైనటువంటి శ్రీ పున్నయ్య శర్మ గారు ఇవాళ ఉదయం పూట వారి గృహంలో ఈ రుక్మిణీ కృష్ణ కళ్యాణాన్ని క్రియారూపంగా కూడా జరిపించారు. ఆ కుటుంబానికి అంతరికి కూడా రుక్మిణీ కృష్ణ ఆశీర్వచనం లభించుగాక. మీ ఊళ్ళో ఇంత చక్కటి ఉత్సవాన్ని జరిపించి మీ ఊరికి కూడా రుక్మిణీ కృష్ణ అనుగ్రహం తెచ్చేలా చేసినటువంటి వారి యొక్క ఆ సహృదయతకు కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ విషయంలోకి వెళుతున్నాం. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోన క్రీడ సలుపుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఇది ఇక్కడ ఫలశ్రుతిగా చెప్తున్నారు. ఇక్కడ రుక్మిణీ కృష్ణులు ఇద్దరిని చూడగానే రెండు భావాలు కలుగుతున్నాయి, ప్రీతి, ముక్త భీతి.
అంటే అర్థం భయాలు వదిలిపోయే ఆనందం కలిగింది. ఇదే కావాలి కదండి ఎవరికైనా. భయం ఉండకూడదు, ఆనందం కలగాలి. ఆ రెండు ఎప్పుడు కలిగాయి అంటే ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుని చూచి. కనుక అమ్మ వచ్చినప్పుడు ఇంటికి ఎంత అందం వస్తుందో రుక్మిణి రావడం వల్ల ద్వారకకు అంత అందం వచ్చిందండి ఇక్కడ. అందుకు ద్వారకాయా మభుద్రాజన్ మహామోధ పురవుకసాం రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణ శ్రియపతిం. కృష్ణ శ్రియపతిం. కృష్ణుడు ఎలా కనబడుతున్నాడంటే లక్ష్మీ సమేతుడైన నారాయణులా కనబడుతున్నాడు. నారాయణులా ఏమిటి? ఆయన నారాయణుడు కనుక లక్ష్మీనారాయణులే రుక్మిణీ కృష్ణులు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంకేతాన్ని దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కథ అంతా కూడా మనకొక ఆదర్శం. ఇందులో రుక్మిణి, రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మగాలి అందరూ రుక్ములే. చూడండి ఇక్కడ బంగారం అంటే ఏంటి చెప్పుకున్నాం? ఒక ప్రకాశం, ఒక వెలుగు, ఒక చైతన్యం. మనకి వేదాంత పరిభాషలో ఆత్మకి పతిస్థానం, బుద్ధికి పత్నీ స్థానం చెప్పబడుతున్నది. అందుకే శంకర భగవత్పాదుల వారు ఆత్మాత్వం గిరిజా మతి అన్నారు. అక్కడ ఆత్మవు నువ్వు శివ, పార్వతీదేవి మతి అన్నారు ఇక్కడ. కనుక పార్వతీదేవి శివుణ్ణి వివాహం ఆడింది అంటే అర్థం బుద్ధి భగవంతుడికి అంకితమైంది అని అర్థం. అది ఇప్పుడు జరగవలసింది ఏంటంటే బుద్ధిని పరమాత్మకి ఇవ్వడమే యోగం, మరొకటి ఏమీ లేదు. బుద్ధి పరమాత్మకు అర్పించడం ఒక్కటే యోగం, ఇంకేమీ కాదు. అది అర్పించాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయండి. అసలు ఆ బుద్ధి ఎలా ప్రకాశిస్తోంది ఇది బాగా తెలుసుకోండి. ఆత్మ యొక్క చైతన్యం చేతనే బుద్ధి ప్రకాశిస్తుంది. కనుక ఆత్మ యొక్క చైతన్యంతో ప్రకాశిస్తున్న బుద్ధియే రుక్మిణి. ఆ బుద్ధి యొక్క శక్తి చేతనే మన శరీరంలో ప్రతిదీ కూడా ప్రేరేపించబడుతూ ఉన్నది. అంటే ఆ రుక్మిణీదేవి వల్ల వచ్చినటువంటి చైతన్యంతో అనుబంధం కలిగే మన యొక్క పంచేంద్రియ జ్ఞానం అంతా పనిచేస్తుంది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ ఏమిటండి? పంచే కదా, ఐదే ఇవి. పంచభూత వికారములతో కూడినవే ఈ శరీరం కానీ ప్రకృతి కానీ. కనుక ఈ శరీరం అంతా కూడాను పంచవికారములతో కూడినదే. కానీ పంచవికారములతో కూడిన శరీరానికి చైతన్యం ఉందా లేదా చెప్పండి? దానికి చైతన్యం ఉంది. చైతన్యం ఉంది కనుకనే శోభ. కనుక ఇవి కూడా రుక్మములే, ఇవి కూడా బంగారు రంగుతోనే ఉన్నాయంటే చైతన్యంతోనే ఉన్నాయి. కానీ ఈ చైతన్యానికి ఏది మూలం? ఆత్మయే మూలం. అది తెలుసుకున్న తెలివైనది బుద్ధి. ఆ బుద్ధి ఏం చేసుకుందంటే నా కృష్ణుడే పతి అనుకుంది, అంటే ఆత్మతో అనుసంధానం జరుపుకోవాలనుకుంది. కానీ రుక్మి ఏం చేశాడంటే ఆమెకు శిశుపాలుడికి వివాహం చేద్దాం అనుకున్నట్ట. ఏమిటి ఇందులో ఉన్న మర్మం? బుద్ధికి భగవంతుడికి అర్పించబడాలని కలిగినప్పటికీ కూడా ఈ ఇంద్రియములు ఏం చేస్తాయంటే విషయాల వైపే లాగుతాయి. ఇంద్రియాలు విషయాల వైపు బుద్ధిని లాగుతాయి. అది చేశారండి రుక్మి. ఏమనుకున్నాడు? ఈ బుద్ధిని శిశుపాలుడికి వివాహం చేద్దాం అనుకున్నాడు. శిశుపాలుడు అంటే ఏమిటో కాదు, ఆత్మని తెలియనివ్వని అజ్ఞానం. పేరులో మనం మర్మం చూడండి. శిశు పాల. శిశు అంటే అర్థం ఏమిటి? ఎదగనితనం. చిన్నపిల్లలకి మీరు కూర్చోబెట్టి బోధ చేసిన అర్థం కాదు, అది వాళ్ళ దోషం కాదు, వాళ్ళ బుద్ధికి మెచ్యూరిటీ రాలేదు, ఏం చేస్తాం. కనుక శిశు అంటే అర్థం ఏమిటి? ఎదగనితనం. ఎదగనితనం అంటే ఏమిటంటే అజ్ఞానమే. ఆ ఎదగనితనానికి వాడు పాలకుడు, అంటే అజ్ఞానాన్ని పాలించేవాడు అనమాట. అంటే పూర్తి అజ్ఞాన స్వరూపుడు. అది శిశుపాల అంటే అజ్ఞాన స్వరూపుడు. ఈ అజ్ఞానంతో ముడివేయాలని చూస్తున్నాడు ఎవడు? ఈ పంచభూత వికారములతో కూడుకున్నటువంటి ఇంద్రియములు లాగే బుద్ధిని అటు ముడివేయాలని చేస్తాయి. ఎవరికైనా ఇదే అవస్థ అండి. బుద్ధిని భగవంతుడికి అర్పించాలని సాధన చేస్తూ ఉంటే బుద్ధి ప్రపంచం వైపు లాగబడుతుంది. ఎందువల్ల? ఈ పంచేంద్రియ వికారములు లాగుతాయి. అప్పుడు ఏం చేయాలి? పంచేంద్రియ వికారాలు లాగినప్పుడు తెలివైన వాడు ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించాలి. వాడే అగ్నిజ్యోతనుడు. ఇక్కడ అగ్నిజ్యోతనుడిని గురువుని ఆశ్రయించడం వల్ల గురువు ఏం చేస్తున్నాడంటే పరమాత్మతో అనుబంధాన్ని ఏర్పాటు చేశాడు. అనుబంధం ఏర్పాటు చేస్తే పరమాత్మయే ముక్తినిస్తాడు, కానీ నియంతడు నువ్వు తెచ్చుకోలేవు. పరమాత్మ అనుగ్రహం లేనిది ముక్తి రాదు. అందుకు పరమాత్మ వచ్చి తీసుకున్నాడు. ఆ పరమాత్మ వచ్చి గ్రహించినప్పుడు అడ్డుకునే సమస్త మాయా వికారాలను ఆయన తొలగించాడు. ఇది గ్రహించవలసిన విషయం. ఇది ఈ కథలో చెప్పిన మర్మం అంతా ఇదేనండి. కనుక రుక్మిణిని కృష్ణునికి ఇవ్వడము అంటే ఆ చైతన్యం స్వరూపిణి బుద్ధిని చైతన్యానికి మూలమైన పరమాత్మకి సమర్పించడమే ఇందులో ఉన్నటువంటి అసలైన అంతరార్థం ఇది. దీన్ని మనం గ్రహించి రుక్మిణీ కళ్యాణం ఎందుకు జరగాలో ఇప్పుడు తెలిసింది కదా. బుద్ధిని భగవంతుడికి అర్పించడమే అసలైన రుక్మిణీ కళ్యాణం. ఈ విధంగా రుక్మిణీ కళ్యాణం కథ పూర్తయిపోయింది, కృష్ణుడి కళ్యాణం అయిపోయింది అని అనుకుంటే మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. రాముడి కళ్యాణం సీతమ్మ కళ్యాణంతో అయిపోయిందంటే బాధ లేదు, కానీ కృష్ణ కళ్యాణం రుక్మిణీ కళ్యాణంతో అయిపోయిందంటే ఒప్పుకోం. ఇంకా ఆయనకి 7గురితో కళ్యాణం అయింది అంటే ఈయన మళ్ళీ 7 చెప్తాడా అని మీరు అనుకోవద్దు. నేను చెప్పను. రుక్మిణీ కళ్యాణం చెప్తే చాలా అన్నీ చెప్పినట్లే. మరి కృష్ణుడికి 7గురితో కళ్యాణం ఏమిటి? 7గురితోనే కాదు, మరొక 16,000 మందితో అయింది. ఆ 16,000 మంది ఎవరండి? కాదు,
దాన్ని బట్టి మనకు భాగవతం పట్ల ఎంత అజ్ఞానపుట అవగాహన ఉందో చూసుకోండి. గోపికలకు సంఖ్య లేదు, నామం లేదు, రూపం లేదు. వాళ్ళ విషయం వదిలేయండి. ఈ 16,000 మంది ఎవరు? అసలు 8 మంది ఎవరు? రుక్మిణి తర్వాత వచ్చినటువంటి వారు సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మాద్రి. మాద్రి అంటే ఈవిడి వేరు, మద్రరాజపుత్రి గనక మాద్రి, అంతేగాని కుంతి మాద్రిలో మాద్రి కాదు. ఇక్కడ మద్రరాజపుత్రి అని ఒక ఆమె. వీళ్ళు మొత్తం 8 మంది. వీళ్ళు అష్టమహిషులు అని మనం చెప్తాం. వీళ్ళు కాక 16,000 మంది. ఎవరా 16,000 మంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణ పరమాత్మ భూమి యందుంటూనే సమస్త లోకాల్ని చక్కబెట్టాడని. అదేవిధంగా నరకాసురుడని ఒక రాక్షసుడు. వీడు భూమికి చెందినవాడు కాదు, వీడు ఒక యాస్ట్రాయిడ్ లాంటి వాడు. ఎందుకంటే భూమికి పుత్రుడని చెప్పబడుతున్నాడు వాడు. కనుక ఇక్కడ నరకాసురుడితో కృష్ణుడు చేసిన యుద్ధం ఒక స్టార్ వార్ అండి, ఒక ప్రత్యేకమైన యుద్ధం అది. ఆ నరకాసురుడు ఇంద్రుడి యొక్క సంపదని, అందులో అదితీదేవి కుండలాలను అపహరించట. అలాంటి నరకాసురుడిని చంపమని ఇంద్రుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నాడు. వైకుంఠానికి వెళ్ళలేదు చూడండి ఇక్కడ. ఎందుకంటే సాక్షాత్ వైకుంఠ విభూతితో సంపూర్ణముగా నారాయణుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఇంద్రుడు వచ్చి మొరబెట్టుకున్నట్ట. అప్పుడు బయలుదేరాడు ఆయన. ఆ వెళ్ళేటప్పుడు సత్యభామ ఆయనకు తోడుగా వెళ్ళింది. అంతేకాని సత్యభామ యుద్ధం చేయలేదు, నరకాసురుడిని చంపలేదు. మనకు దీపావళి టైంలో పత్రికల వాళ్ళు, టీవీల వాళ్ళు నరకాసురుడిని చంపిన సత్యభామ అబల కాదు సబల ఇలాంటివన్నీ చెప్తారు. కానీ మనం ఎంత అజ్ఞానంలో బతుకుతున్నామనడానికి అదొక నిదర్శనం. ఆమె యుద్ధము చేయలేదు, చంపను లేదు, చేసిందంతా కృష్ణ పరమాత్మే. ఆ నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు మురుడు అనేటువంటి నరకాసురుడికి ఒక ప్రధానమైన మిత్రుడు ఉన్నాడు. వాడు మహామాయావి. వాడు రకరకాల మాయలు పన్నితే కృష్ణ పరమాత్మ అవలీలగా వాటన్నిటినీ తొలగించి మురాసురుడిని సంహరించాడు. మురాసుర సంహారం చేసినందుకు మురారి అయ్యాడు. ఆ తర్వాత నరకాసురుడిని సంహరించాడు. నరకాసురుడిని సంహరించిన తర్వాత నరకాసురుడు బంధించినటువంటి 16,000 మంది రాచకన్యల వాళ్ళు అంటే రాజపుత్రికలు, అనేక మంది దేశాల రాజుల యొక్క పుత్రికల్ని వాడు బంధించి తెచ్చి చెరసాల్లో పడేశాడు నరకాసురుడు. వాళ్ళందరినీ విడిపించేట కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు రాజుకి మధ్య వైరం తప్ప రాజ్యాన్ని నాశనం చేసేవారు కారు వాళ్ళు. పైగా ఆ విధంగా చేసి బంధింపబడినటువంటి ఆ రాజపుత్రికలకి ఈ గెలిచిన వాడి యొక్క నియమం ఏంటంటే వాళ్ళకి సరి అయిన రక్షణ ఏర్పాటు చేయాలి. అది రాజనీతి. అందుకు అతను ఏమన్నాడంటే వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, రక్షణ వ్యవస్థ. ఎందుకంటే రాక్షసుడి చేత బంధింపబడ్డ స్త్రీలు మళ్ళీ సమాజంలోకి వెళితే వాళ్ళు ఉనికి ఏమిటి ఆలోచించండి ఇక్కడ. ఆ సమయంలో కృష్ణుడు అన్నట్ట, మీకు ఏది క్షేమమని తెలిస్తే అది నేను చేస్తానన్నట్ట. అప్పుడు వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, ఏంటంటే మాకు నువ్వు కావాలి అన్నట్టు. ఇక్కడ అది వాళ్ళు కోరుకున్నది. మా కృష్ణుడి దగ్గర ఉండాలి, మా కృష్ణుడే పతి, ఆయన్ని మేము చేపట్టాలని 16,000 మంది రాచకన్యలు అడిగేటండి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు భూదేవి చెప్పింది స్వయంగా వచ్చి, కృష్ణ పరమాత్మ నువ్వు వీళ్ళందరినీ చేపట్టవలసిందే అని. ఇక్కడ నేను నిన్న చెప్పిన ఒక సూత్రప్రాయమైన వాక్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మానవ ధర్మాన్ని మాధవ ధర్మాన్ని సమన్వయించిన అవతారమే కృష్ణావతారం. ఇక్కడ మానవ ధర్మం ఏంటి? రాజుగా కృష్ణుడు వీళ్ళందరినీ చేపట్టాలి, కానీ మానవుడిగా అది సాధ్యం కాదు. అవునా లేదా? కనుక మానవ ధర్మాన్ని ఇప్పుడు నిలపడం మహా కష్టం అవుతుంది. దాన్ని ఇప్పుడు మాధవ ధర్మంతో సమన్వయిస్తున్నాడు ఆయన. ఎందుకంటే కృష్ణావతారంలోని పని చేయగలడు. ఎందుకు కృష్ణావతారంలో ఇటు విష్ణు శక్తిని తీసుకొస్తాడు, ఇటు మానవ శక్తిని చూపిస్తాడు. దానివల్ల మానవ ధర్మం దెబ్బ తగలకుండా మాధవ ధర్మం సమన్వయింపబడుతుంది. ఈ విధంగా స్వామి ఏం చేశాడంటే మొత్తం 16,000 మంది రాచకన్యల్ని కూడా వివాహం చేసుకున్నట్టండి. ఎలా వివాహం చేసుకున్నాడంటే 16,000 మంది రాచకన్యల్ని 16,000 భవనాల్లో ఒకే ముహూర్తంలో వివాహం ఆడేట. సాధ్యమవుతుందా? కృష్ణుడికి సాధ్యమవుతుంది. అందుకే అమిత విహారుడీశ్వరుడు అంటున్నాడు ఇక్కడ. అనంత విహారశక్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఆ మాట వేశారు ఇక్కడ. కృష్ణుడు సాక్షాత్ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ. ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం 16,000 మందిని 16,000 రూపాలతో 16,000 భవనాలలో ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. స్వామి 16,000 మందిని వివాహం చేసుకున్నాడు ఒప్పుకుంటే దీన్ని కూడా ఒప్పుకోండి. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తున్న కథ ఎలా చేస్తున్నాడు కూడా అక్కడే చెప్పింది. అందుకు రెండింటినీ స్వీకరించినప్పుడే స్వీకరించాలి. లేదా మనం ఒకటి స్వీకరించి ఒకటి వదిలేద్దామంటే మనకు హక్కు లేదు. అక్కడ కథను అందించిన వాడు ఏం చెప్పాడు అది మొత్తం తీసుకోవాల్సిందే కదా. మొత్తానికి 16,000 మందిని వివాహం చేసుకున్నాడండి. చేసుకున్నాక వాళ్ళతో పాటు ఆయన 16,000 మందికి 16,000 గృహాలు ఉన్నాయి. ఎవరికి వారికే కృష్ణుడు. గోపికలకు ఎలాగైతే అన్ని రూపాలతో అయ్యాడో ఇక్కడ ఎవరికి వారికే కృష్ణుడు. కనుక కృష్ణుడు బహుపత్నీకుడు కాడు. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఏకపత్ని వ్రతుడు. ఇంకా మాట్లాడితే అస్ఖలిత బ్రహ్మచారిట.
అది ఉపనిషత్తులు చెప్తారు, పెద్ద రహస్యం. కృష్ణుడు బ్రహ్మచారి, అన్నీ అయ్యి ఏమీ కాకుండా ఉండే అవతారమే కృష్ణావతారం. అన్నీ అయ్యి ఏమీ కాడు, దేనికి అంటాడు. అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే, ఆడు 8 మందిని కానీ ఇటు 16,000 మందిని కానీ కృష్ణ పరమాత్మ తాను కోరి ఏ ఒక్కరిని వరించలేదు. వెతికి చూడండి ఎక్కడైనా. తాను కోరి ఏ ఒక్కరిని వరించలేదు, తనని కావాలని తప్పించిపోయిన వాళ్ళని చేపట్టాడంతే. కానీ కృష్ణుడికి ఏ వికారము లేదు, మనోవికారము లేవు. ఆ రహస్యాన్ని అడుగడుగునా భాగవతం మనకి చెప్తూనే ఉంది. అందుకే ఇతడు వీరిని వివాహం చేసుకున్నప్పటికీ ఎవరికి వారికే ఉన్నాడు గనక ఏ ఒక్కరిలో కూడా సవతి అనేటువంటి భావాలే లేవు. ఇక్కడ మనకి సినిమాల్లోనూ నాటకాల్లోనూ ఇలాంటి సవతులు ఇవన్నీ చూపిస్తారు. ఆ మాటకొస్తే సత్యభామ గయ్యాళిగాను, కృష్ణుడి శిరస్సుపై సత్కారం చేసినట్లుగాను ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. తులాభారం ఇవన్నీ పాపం ఎవరు బుద్ధికో పుట్టిన కల్పనలే తప్ప భాగవతంలో కానీ భారతంగాలంలో కానీ విష్ణు పురాణాల్లో కానీ ఇవి లేవు. ముందు తెలుసుకోండి. భామనే సత్యభామనే అనే పాటలు కళ కోసం తీసుకొచ్చినది, అది కళా ప్రక్రియగా చూసుకోవచ్చు, అంతేగాని కథా ప్రక్రియగా అది నిజం కాదు. ఇది ముందు తెలుసుకోవాలి. సత్యభామ ఇటు రుక్మిణి ఎంత పతివ్రతో అంత పతివ్రత, ఇది తెలుసుకోవాలి. ఎక్కడా కూడా ఆమెలోని గయ్యాళితనం కానీ ఖండిత నాయిక లక్షణాలు కానీ భాగవతంలో లేవు, భారతంలో లేవు, విష్ణు పురాణంలో లేవు, ఏ ఋషుల గ్రంథముల్లోనూ లేవు. ఇది కేవలం ఒక కథ, నాట్యాల కోసం పాటల కోసం కల్పించుకున్నవే తప్ప పురాణముల్లో లేవు. ఇది జాగ్రత్తగా తెలుసుకోండి. మొత్తం అందరూ కూడాను అసలు సవతి భావమే వాళ్ళకి లేదు, అది కలగనివ్వలేదు పరమాత్మ. ఎవరికి వారికి తమవాడు అనిపించేట. ఉదాహరణకి భగవంతుడి గురించి చెప్పినప్పుడు భక్తులకే సొంతమైన ప్రతివాడికి వాడివాడే అనిపిస్తాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. కనుక తన భగవాన్ లక్షణాన్ని ఆయన చూపిస్తూనే వీరందరితో విహరించాడు తప్ప ఆయన బహుపత్నీకుడు అనడానికి లేదు. అంతేకాదు ఇక్కడున్న తత్వాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. కృష్ణ పరమాత్మ అష్టమహిషులేమిటి, 16,000 మంది ఏమిటి, ఇది పూర్తి తత్వ సంకేతం. దీనికి సాంఖ్య విజ్ఞానంతో సంబంధం ఉండాలి. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో ఒక శ్లోకం చెప్తాడు. మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త న ప్రకృతి న వికృతి పురుష షోడశకస్తు వికార. మొత్తం ఈ 16,008 మంది ద్వారకలోనే ఉన్నారండి కృష్ణుడితో. ఇప్పుడు ద్వారకంటే నిన్న మీకు ఒకటి చెప్పాను. ఏమిటండి ద్వారక? కథ అనగానే ఆసక్తిగా వింటాం, కానీ తత్వం అనగానే మరికొంచెం ఆసక్తిగా వినండి, అర్థమైపోతుంది. ఇదే ద్వారక. నవద్వారే పురే దేహి, 9 ద్వారములు కలిగినటువంటి శరీరమే ద్వారక. ఈ ద్వారకలో పరమాత్మ ఆత్మస్వరూపుడి ఉన్నవాడు ఎవడో వాడే కృష్ణుడు. ఇలాంటి కృష్ణుని వల్ల పనిచేసేవి, కృష్ణుణ్ణి ఆశ్రయించుకు పనిచేసేవి. భార్య అంటే అర్థం ఏంటండి? ఆయన్ని ఆశ్రయించుకుని పనిచేసేదాన్ని భార్య అని అంటారు. ఆయన లేకపోతే భార్య కునికి లేదు. అందుకోసం ఆయన్ని ఆశ్రయించుకుని పనిచేస్తున్నాయి. ఏవి? 16,008 పనిచేస్తున్నాయి మనలో. అందులో 8 పట్టమహిషులు. వాళ్ళు ఎవరో చూడండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. మహదాద్యాహ మూల ప్రకృతి అవికృతి మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త. మొట్టమొదటిది మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే ప్రకృతికి అంతటికి మూలమైనటువంటి తత్వం. దానిలో ఏ వికారములు ఉండవు, అది మూల ప్రకృతి అంటారు. దాని నుంచి జగత్తు తర్వాత వికారములతో ఏర్పడుతుంది. వికారం అంటే పరిణామం అని అర్థం. అది ఎక్కడి నుంచో రాదు, ఈ మూల ప్రకృతే తర్వాత వికృతులుగా మారుతుంది. అందుకే మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి నామం ప్రకృతి, రెండవ నామం వికృతి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ లక్ష్మీయే కదండి ఈవిడ. కనుక మూల ప్రకృతి రుక్మిణీదేవి. అటు తర్వాత వచ్చినటువంటి 7 ఏమిటంటే మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త. 7 అవి. అవేమిటంటే మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు. మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే తెలుసు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధ. నేను వేదాంతం చెప్తున్నాను అనుకోదు, మనలో ఉన్న గొడవే ఇదంతా కూడా. అది పరమాత్మ అంటూ ఒకటి ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఆయన లేకపోతే ఇవేవీ పనిచేయవండి. కరెంట్ అంటూ ఒకటి ఉంటేనే ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయో అదేవిధంగా పరమాత్మ అంటూ ఉంటేనే పనిచేసేది ఈ మూల ప్రకృతి, తర్వాత మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు. మొత్తం కలిపితే ఎన్ని అయ్యాయి? 8 అయ్యాయి. ఇక షోడశకస్తు వికార, మిగిలిన 16 వీటి వికారములే అన్నాడు. వీటి నుంచి వచ్చిన వికారములే మిగిలిన 16 అన్నాడు. అవేమిటంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, బుద్ధి అని చూపించాడు. అంతఃకరణ చైతన్యం, అంతఃకరణ చైతన్యం. ఇవన్నీ అయ్యాయి 15, 1, 16. ఇవి 16గా ఉన్నప్పటికీ వీటి వృత్తులు అంటే ప్రవర్తించే విధానాలను వృత్తులు అని అంటారు. ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులని. ఇవి లెక్క కందని ఉన్నాయండి. మనకు చెయ్యి అని ఒకటి అంటున్నాం, కానీ చెయ్యితో ఒకటే చేస్తామో మనం. ఇప్పుడు ఎన్ని చేసామో ఇంకా ఎన్నో చేయబోతున్నాం. కనుక ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు. వృత్తులు అంటే ఏమిటో కాదు, వర్తన, ప్రవర్తన, అవి చేసే పనులు.
ఇవి లెక్కలేని ఉన్నాయి. లెక్కలేనన్ని అని చెప్పడానికి 1000 అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక 16,000 అంటే లెక్కలేనన్ని వృత్తులతో కూడినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణములు, అంతఃకరణం. అది ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ 16,000 అయింది కదా. 8 ఏమిటో చెప్పాం. ఈ 8, 16,000 ఎక్కడున్నాయండి? ద్వారకలోనే ఉన్నాయి. కానీ ఎవడుంటే ఇవన్నీ ఉన్నాయి? ఏ పరమాత్మ ఉంటే ఇవన్నీ ఉన్నాయో తెలుసుకోండి. మనం వీళ్ళందరినీ చూస్తున్నాం, కానీ వీళ్ళందరికీ పతి అయిన వాడిని చూడట్లేదు. అది వచ్చిన దౌర్భాగ్యం. వీళ్ళందరికీ అతడు పతి అని తెలుసుకున్నారు కనుకనే ద్వారక క్షేమంగా ఉంది. చూడండి ఇక్కడ. అలాగా మనలో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ పతి అయిన ఆత్మస్వరూపుడైన కృష్ణుడు మనలో ఉన్నాడని తెలుసుకుంటే మొత్తం 16,008 మందికి భర్త అయిన పరమాత్మను మనం గ్రహించగలం. ఇది అసలైన